హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మినపగారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ విధంగా చేశారంటే మినపగారెలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. చాలామందికి గారెలు అనేవి ఆయిల్ లాగేస్తాయి, లేదంటే గట్టిగా మారిపోతాయి. కానీ ఈరోజు నేను చెప్పే పద్ధతిలో చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మినపగారెలను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు లేని మినపగుళ్ళను వాడుతున్నానండి. మీరు పొట్టు ఉన్న మినపప్పుతో కూడా ఈ వడలు అనేవి వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మినపగుళ్ళను వాటర్ పోసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వీటిని 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానబెట్టకండి, 4 నుంచి 5 గంటలు అయితే సరిపోతుంది. అదే మీరు పొట్టు ఉన్న మినపప్పుతో గారెలు వేసినట్లయితే 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా 4 నుంచి 5 గంటలు నానబెట్టాక ఈ పప్పును మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. నేను ఇక్కడ మిక్సీ జార్లో రుబ్బిన పిండితో గారెలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ పప్పును పెద్ద మిక్సీ జార్లో కన్నా చిన్న మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసినట్లయితే పప్పు అనేది బాగా గ్రైండ్ అవుతుంది. ఫుల్గా కాకుండా సగం పైగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న పప్పును చాలా గట్టిగా మృదువుగా వాటర్ అనేది వీలైనంత తక్కువగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వాటర్ అనేది చాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మీరు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసినట్లయితే గారెల పిండి అనేది పల్చగా అయిపోతుంది. సో అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకుని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది గ్రైండ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి. అదే మీరు ముందు వేసేసినట్టయితే బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుంది. ఇందులోనే ఒక చిటికెడు తినే సోడాను యాడ్ చేసుకోవాలి. ఇలా తినే సోడాను యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలండి. చూసారు కదా పిండి అనేది ఏ విధంగా ఉందో. ఒకవేళ మీకు పిండి అనేది పలుచగా అయినట్లయితే ఇందులో కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుని కలుపుకుని గారెలు వేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం ఒక్కొక్కటిగా గారెలు వేసుకోవాలి. ముందుగా చేతిని ఈ విధంగా తడి చేసుకుని పిండిని తీసుకుని ఈ విధంగా గారెలు వేసుకోవాలి. ఈ గారెలు వేయడానికి నూనె అనేది ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే గారెలు అనేవి లోపల సరిగ్గా కుక్ అవ్వు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ గారెలు అనేవి వేయించుకోవాలి. నూనె బాగా వేడయ్యాకనే గారెలు వేసుకోవాలి, కానీ ఎక్కువ మంట మీద వేయించకూడదు. మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ గారెలు వేయకండి, మనం తీసుకున్న నూనెకి సరిపడా గారెలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. అదే మీరు గారెలు ఫస్ట్ టైం చేసేవారైతే చేతితో వేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలా ఇంట్లో స్టీల్ డబ్బా మూతను తీసుకుని దీనిపైన కొంచెం వాటర్ అనేది అప్లై చేసి గారె పిండిని తీసుకుని ఈ విధంగా గారె షేప్లో చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన టిప్తో కనుక మీరు గారెలు వేశారంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా గారెలు అనేవి చాలా బాగా కుదురుతాయండి. ఇలా అన్ని గారెలు వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మినపగారెలు రెడీ. ఇక్కడ నేను దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి ఇందులో ఉల్లిపాయ ముక్కలను ఏమీ యాడ్ చేసుకోలేదండి. అలా కాకుండా మీరు వీటిని బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే ఇందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర యాడ్ చేసుకుని ఇలా గారెల కింద వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అంతేనండి, వేడి వేడి మినపగారెలు రెడీ. ఈ మినపగారెని నేను చెప్పిన టిప్తో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.